విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం శ్రీనగర్ ఆధ్వర్యంలో గాజువాక కాపు యువత ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగారావు పాల్గొన్నారు. ముందుగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలోనే ఎవ్వరికీ లేని ఆదరణ వంగవీటి మోహనరంగ సంపాదించుకున్నారని అన్నారు. ఆయన చనిపోయి 3 దశాబ్దాలు అయినప్పటికీ నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటే అది వంగవీటి మోహనరంగకే సాధ్యమని అన్నారు. నేడు మోహనరంగ జయంతి వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం వృద్ధులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో కాబట్టి అటువంటి వ్యక్తి గురించి పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం నేనే చేపుచ్చుకొని నాకు తెలిసి దేశ చరిత్రలో భారత పార్లమెంట్లో వంగవీటి మోహనరంగ గారి పేరు మరొకరు ఎవరు ప్రస్తావించినట్టుగా నాకైతే తెలియదు. నేను మాట్లాడింది పూర్తిగా మొత్తం రికార్డెడ్గా పార్లమెంట్లో నమోదై ఉంది. ఆ రోజు నేను మాట్లాడింది నేను చెప్పాను, ఇంత తక్కువ సమయంలో అంటే ఆయన ఎంత చెరగని ముద్ర వేశారో అన్నది. అంటే ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారంటే బహుశా కొన్ని వేల మంది ఎక్కువ చేస్తుంటారు. కానీ వారెవ్వరికీ దక్కని ప్రజా ఆదరణ, ప్రజా గౌరవం వంగవీటి మోహనరంగ గారికి దక్కిందంటే ప్రజలు ఆయన్ని ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కొన్ని వందలాది మంది రాజకీయ పునాదికి కారణం వంగవీటి మోహనరంగ గారి స్ఫూర్తి, ఆయన సమర్థన. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ 89లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం వంగవీటి మోహనరంగ గారి మరణం తర్వాత జరిగింది. ఆయన జీవితంలో చేసినటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి ఆదరణ, ఆయన మరణం తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఒక సమర్థన. సో కాబట్టి ఇది ఒక గొప్ప స్టడీ చేయవలసిన అంశం. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు 3.5 దశాబ్దాల పాటు ప్రజలకు ఎలా గుర్తుండిపోయారు అని నేను పార్లమెంట్లో ప్రస్తావించిన తర్వాత అనేక మంది నన్ను స్వయంగా వచ్చి కలవటం జరిగింది. విజయవాడలో వెంటనే రావటం జరిగింది. వారందరూ మా గుండెల్లో ఉన్న విషయాన్ని మీరు చెప్పారు. వారంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాదు. సో కాబట్టి ఆయన కాపు సామాజిక వర్గంలో జన్మించిన వ్యక్తి అయినా, కాపులకందరికీ ఆయన ఆరాధ్య దైవం అయినా అది వాస్తవం. పిల్లలు ఈ రోజుల్లో 18 ఏళ్ల పిల్లలు కూడా వంగవీటి మోహనరంగ గారి టీషర్ట్లు వేసుకొని తిరుగుతారు, లేదా ఆయన జోహార్ అని ఆయనకు జోహార్లు అర్పిస్తూ 18 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి వంగవీటి మోహనరంగ గారు వారు పుట్టక ముందే 20 ఏళ్ల ముందు చనిపోయారు. ఎలా తెలుసు? ఎందుకంటే ఒక మనిషి ఏ రకంగా ఇన్స్పైర్ చేస్తారు. బడుగు బలహీన వర్గాలందరూ, ముస్లింలు, ఎస్సీలు, దళితులు, బ్రాహ్మణులు, అన్య కులస్తులు, ఆ నియోజకవర్గాల్లో వారందరూ కూడా మాకే సమస్య వచ్చినా ఆయన స్వయంగా ఇంటికి వచ్చేవాడని అటువంటి చెరగని ముద్ర వేశాడు. ఆయన ఒక పిలిస్తే అశేష ఆంధ్రప్రదేశ్, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా ఆయన యాక్చువల్గా ఆయన రాజకీయం నిజం చెప్పాలంటే విజయవాడ నగరానికి పరిమితం, ఒక అసెంబ్లీకి పరిమితమైనటువంటి రాజకీయం. ఆయన అన్ని చోట్ల ప్రాంతాల్లో పోటీ చేయాల. కానీ ఆయన వ్యక్తిత్వం ఎంత ప్రభావితం చేసిందంటే ఒక పిలిపిస్తే లక్షల మంది కలిసి వచ్చేటువంటి ఒక ప్రభంజనం.